నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రానికి అంతర్జాతీయ కంపెనీలు వచ్చేలా ప్రోత్సహించండి. అమెరికా ప్రవాస భారతీయులకు ముఖ్యమంత్రి రేవంత్ పిలుపు. రైతులను రుణ విముక్తులను చేసి వెంటనే కొత్తవి ఇవ్వండి. సహకార బ్యాంకుల్లో ఇబ్బందులు తొలగించాలని భట్టి ఆదేశం. సాగర్ 20 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల. 2 పంటలు పండుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు. మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం భేటీ. బంగ్లాదేశ్లో తాజా పరిస్థితి, దేశంలో చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష. మరికొన్ని రోజులు భారత్లోనే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని కుమార్తెను కలిసిన తర్వాత లండన్ వెళ్లనున్న షేక్ హసీనా. పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రముఖ ప్రవాస భారతీయులతో సీఎం బృందం వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ హైదరాబాద్లో మరో సెంటర్ ప్రారంభానికి ముందుకొచ్చింది. వీహబ్లో 42 కోట్ల పెట్టుబడులకు వాల్స్కర్రా హోల్డింగ్స్ ఒప్పందం చేసుకుంది. నేడు పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరపనుంది. అమెరికాలో పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. న్యూజెర్సీలో ప్రవాస తెలుగు ప్రజలతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారని కోరారు. తమ పాలనపై అపోహలు వద్దన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ను ప్రపంచంలో అగ్రశ్రేణిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో 4వ నగరంగా ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రాన్ని మెట్రో కోర్ అర్బన్, సబర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు ప్రత్యేక వ్యవస్థలు నెలకొల్పుతున్నామని చెప్పారు. పుట్టిన దేశం రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే లాభాలతో పాటు సంతృప్తి ఉంటుందంటూ ఎన్ఆర్ఐలను ప్రోత్సహించారు. స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పుతున్నామని వివరించిన రేవంత్ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా చైర్మన్ గా ఉండబోతున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. నైపుణ్యత నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్లో. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహీంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా బాధ్యత తీసుకోబోతున్నాడు. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్తో సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది. హైదరాబాద్లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో మరో కేంద్రం నెలకొల్పేందుకు కాగ్నిజెంట్ సంసిద్ధత వ్యక్తం చేసింది. కాగ్నిజెంట్ విస్తరణతో సుమారు 15,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోనూ ఐటీ పరిశ్రమ నెలకొల్పాలని ప్రభుత్వం అన్ని విధాలా మద్దతిస్తుందని కాగ్నిజెంట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అమెరికాకు చెందిన వాల్స్కర్రా హోల్డింగ్స్ వి హబ్లో 42 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాబోయే 5 ఏళ్లలో వి హబ్తో పాటు తెలంగాణలో నెలకొల్పే స్టార్టప్లలో దాదాపు 839 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. న్యూయార్క్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వాల్ష్-కర్రా కంపెనీకి చెందిన ఫణి కర్రా, గ్రేగ్ వాల్ష్, వి హబ్ సీఈఓ సీత ఒప్పందంపై సంతకం చేశారు. పారిశ్రామిక రంగంలో మహిళల అభివృద్ధి సమాజంలోని అసమానతల్ని తొలగిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. మహిళలకు సాధికారత లేకుంటే ఏ సమాజమైనా తన సామర్థ్యాన్ని సాధించలేదని అభిప్రాయపడ్డారు. పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ని సందర్శించారు. ఈ నెల 10 వరకు అమెరికాలో పెట్టుబడులే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం బృందం సమావేశం కానుంది. నేడు అమెరికా పర్యటనకు వెళ్లనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎంతో కలిసి ఎన్ఆర్ఐ ప్రతినిధుల భేటీలో పాల్గొనున్నారు. రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ సంస్థ సీఈఓతో ఈ నెల 12న కోమటిరెడ్డి భేటీ కానున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కోసం అధునాతన యంత్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించనున్నారు. ఈ నెల 11 నుంచి 13 వరకు రేవంత్ బృందం దక్షిణ కొరియాలో పర్యటించనుంది. రైతులను రుణ విముక్తులను చేసి వెంటనే కొత్త రుణాలు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బ్యాంకర్లను ఆదేశించారు. సహకార బ్యాంకుల్లో రైతులు రుణమాఫీ విషయంలో ఎక్కువ ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని వెంటనే పరిష్కరించాలని ఖమ్మం, మధిర క్యాంపు కార్యాలయంలో అధికారులను ఆదేశించారు.
తన సొంత గ్రామం ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో పర్యటించి అభివృద్ది కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష చేశారు. వైరా నదిపై నిర్మిస్తున్న చెక్ డ్యాం, రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద స్నానాల ఘాట్ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష చేశారు. సొంత గ్రామంలో వరి పొలాల గట్లపై తిరుగుతూ గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కోర్టులో తేలేదాకా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోరా అంటూ అడ్వకేట్ జనరల్ను హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే 3 నెలల సమయం గడిచిందని, కోర్టు నిర్ణయం వెలువరించకపోతే స్పీకర్ చర్యలు చేపట్టరా అని అడిగింది. భారాస తరపున ఎన్నికై కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో మరోసారి విచారణ నిర్వహించారు. కోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉన్నంత వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోరా అని న్యాయమూర్తి ప్రశ్నించగా, ఇది రాజ్యాంగపరమైన అంశమని, వాటిని కోర్టులు దాటవేయలేవని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానందలు స్పీకర్కు ఫిర్యాదు చేసిన 15 రోజుల్లోనే హైకోర్టును ఆశ్రయించారని, వాటిని పరిశీలించడానికి స్పీకర్కు తగిన గడువు కూడా ఇవ్వలేదన్నారు. స్పీకర్పై పిటిషనర్లు తీవ్ర ఆరోపణలు చేయడం సరికాదని, రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ నిర్ణయం తీసుకునేదాకా కోర్టులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను అడ్వకేట్ జనరల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. పిటిషన్లను తీసుకోవడానికి స్పీకర్ కార్యాలయం నిరాకరించిందని, హైకోర్టును ఆశ్రయించిన తర్వాతనే తీసుకున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు కోర్టుకు తెలిపారు. స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదు చేసిన నెల రోజుల తర్వాత కోర్టును ఆశ్రయించినట్లు ఆయన వాదించారు. ట్రైబ్యునల్ గా స్పీకర్ నిర్దిష్ట గడువులోగా పిటిషన్లు తేల్చాల్సి ఉందని ఆయన ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. దీనిపై మరోసారి ఇవాళ కోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. లక్షలాది ఎకరాలకు సాగునీరందిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని అన్నదాతల పాలిట జీవధారగా నాగార్జున సాగర్ జలాశయం విరాజిల్లుతోంది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద చేరుతుండటంతో 2 ఏళ్ల తర్వాత సాగర్ జలాశయం గేట్లను అధికారులు ఎత్తారు. 2 గేట్లతో మొదలుపెట్టి క్రమంగా ఒక్కొక్కటిగా పెంచుకుంటూ మొత్తం 20 గేట్లు ఎత్తి 1,63,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ గేట్లెత్తడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ జలాశయం 20 క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. ఎగువ నుంచి సాగర్ కి సుమారు 3,55,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుండటంతో జలాశయం 20 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి స్పిల్వే ద్వారా 1,96,000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. తొలుత కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం 3 సార్లు సైరన్ మోగించారు. అనంతరం ఒక్కొక్కటిగా మొత్తం 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 584.8 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా 296.85 టీఎంసీలకు చేరుకుందని అధికారులు తెలిపారు. కృష్ణమ్మ పరవళ్లతో నాగార్జున సాగర్ నిండుకుండను తలపిస్తోంది. కృష్ణా బేసిన్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో గతేడాది సాగర్కు ఆశించినంత ప్రవాహం రాలేదు. ప్రస్తుతం భారీగా కురిసిన వర్షాలకు సాగర్ గేట్లు తెరుచుకోవడంతో సుమారు 22 లక్షల ఆయకట్టు సాగులోకి వస్తోందని పరివాహక ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్ల మంచి పంటలు లేక, పండ్లు లేక ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇక పోతేనేమో కూలి లేకపోతే లేదు. మేము ఎప్పుడు నాట్లకు కలుపులకు పోయేవాళ్ళం. మంచిగా నాట్లకు నీళ్ళు వస్తాయి, నార్లు కూడా పోస్తురు. కందిసేలు తొక్కిచ్చి నాట్లేస్తారంట. కరువు వచ్చిన కాంచి ఇంకా ఏది పనులు లేవు, ఏం లేవు. బోరు కింద నీళ్లు బారట్లేవు. ఒక పూట తడితే ఒక పూట ఈ ఎండకు పిక్కపోతున్నాయి నీళ్లు. దున్యం దుక్కులే ఆరిపోతున్నాయి. గత 2 సంవత్సరాల నుంచి వర్షాభావం వలన నాగార్జున సాగర్ రిజర్వాయర్ నీళ్ళు లేకపోవడం వలన ఈ ప్రాంతంలో రైతాంగం కూడా చాలా ఇబ్బంది పడ్డారు. చాలా మంది రైతు కూలీలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో ఈ సంవత్సరం రైతు కూలీలు కానీ రైతులు కానీ వ్యవసాయపరంగా అందరూ బాగుంటారని కోరుకుంటున్నాం. రైతు పైరు బాగుంటేనే లోకంతో పచ్చగా ఉంటుంది. అందరూ కూడా ఆర్థికంగా సుఖ సంతోషంతో ఉంటారని సంతోషపడుతుంది. వాటర్ వల్ల రైతాంగానికి కూడా చాలా పంటలు, పాడి పంటలు పండడము, వాళ్ళు అందరూ సంతోషంగా ఉండడము, గ్రౌండ్ వాటర్ పెరగడము. లాస్ట్ మంత్ 22nd, 23rd అయితే డెడ్ స్టోరేజ్లోనే ఉన్నది. అలాంటిది ఒక 10 daysలో భారీ ప్రవాహం రావడము, ఇలా శ్రీశైలం గేట్లు ఓపెన్ కావడం, సాగర్ నిండడం చాలా హ్యాపీగా ఉంది. గత 2 ఏళ్ల నుంచి సాగర్ జలాశయానికి వరద ప్రవాహం లేకపోవడంతో మేజర్ కాల్వను అధికారులు నిర్లక్ష్యం చేశారు. సాగర్ కుడి, ఎడమ కాల్వల నుంచి మేజర్ కాల్వలకు వెళ్లే ప్రధాన కాల్వలు ప్రమాదకర రీతిలో ఉన్నాయి. కొన్ని చోట్ల కాలువ కట్ట లైనింగ్ సరిగా లేదు. మరికొన్ని చోట్ల కాల్వ లైనింగ్ పనులు జరగకపోవడంతో పగుళ్లు ఏర్పడి రాళ్లు పైకి తేలాయి. పూర్తి సామర్థ్యం మేర నీటిని విడుదల చేయకుండా కొద్దిగా మేజర్ కాల్వలకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
రైతు సోదరులందరికీ కూడా లాస్ట్ 2 సీజన్లో మనం వాటర్ వదులుకోలేకపోయాం, కానీ ఈసారి వాటర్ వదులుకోవడం వల్ల అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే మనం ఈ సీజన్లో ఫుల్ ప్లెడ్జ్గా మనం వాటర్ ఇవ్వబోతున్నాం కాబట్టి వారందరూ కూడా వ్యవసాయ పనులు వృద్ధి చేసుకోవడానికి ఆస్కారం కలుగుతూ ఉంది. కెనాల్ సిస్టమ్ను టెస్ట్ చేసుకుంటూ వదులుతున్నాం. ఇంకో 3 to 4 డేస్లో మ్యాక్సిమం కెపాసిటీ వదిలే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. దాంతోపాటుగా మనకున్న చెరువులను కూడా నింపుకునేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం. కమాండ్ ఏరియాలో ఉన్న రైతులందరూ కూడా వారు ఈ సీజన్లో మంచి పంటలు పండించుకోవడానికి వారు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. సాగర్ సోయగాలు చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. పర్యాటకులు భారీగా వస్తుండటంతో ప్రాజెక్టు వద్ద సందడి నెలకొంది. 2 years తర్వాత చూస్తున్నాము వాటర్ ఫ్లో, చాలా హ్యాపీ అనిపిస్తుంది. శ్రీశైలంలో చాలా రద్దీ ఉండడంతో ఇక్కడ ఫస్ట్ డే రావాలి అని లీవ్ పెట్టి మరీ వచ్చాము. చాలా హ్యాపీ అనిపిస్తుంది వాటర్ ఫ్లో ఇదంతా చూస్తుంటే. వ్యూ కూడా చాలా బాగుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు చూసాము, బట్ ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత చూడటం చాలా సంతోషంగా ఉంది. మేము చిన్నప్పుడు చూసాం, మా పిల్లలకి కూడా చూపించడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సాగర్ నుంచి భారీగా నీరు విడుదల చేస్తున్నందున కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అదో ప్రభుత్వ పాఠశాల, పేరుకు మాత్రమే పాఠశాల, పక్కా భవనం లేదు, తరగతి గదులకు అతిగతి లేదు. అయినా అది విద్యాలయమే. ఉన్నది ఒకే ఒక్క రేకుల షెడ్డు. దాని పక్కనే పరదాలతో వేసుకున్న మరో గది. గట్టిగా గాలి వీస్తే విద్యార్థుల పుస్తకాలు చెల్లాచెదురవుతాయి. చినుకు పడితే పిల్లలంతా బడి నుంచి పరుగులు పెట్టాల్సిన దుస్థితి. ఇది ఏ మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ విద్యాలయమని అనుకుంటే మాత్రం పొరబడినట్టే. ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న సమస్యల వలయంలో కునారెలుతున్న సరస్వతి విద్యాలయం దయనీయ పరిస్థితి. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాఠశాలపై మా ప్రతినిధి లింగయ్య అందిస్తున్న ప్రత్యేక కథనం. ఓవైపు కార్పొరేట్ విద్యా సంస్థలు అత్యాధునిక సౌకర్యాలు, ఆధునిక హంగులతో విద్యను అందిస్తున్న ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ పాఠశాల అత్యంత దయనీయ స్థితిలో ఉన్న గాథ ఇది. నిరుపేద విద్యార్థులు చదువులు సాగిస్తున్న ప్రభుత్వ పాఠశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న వైనమిది. ఖమ్మం రమణగుట్ట ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్నాం. ఇది మీరు చూస్తున్నది ప్రభుత్వ పాఠశాలే. ఓవైపు ఎండ వస్తే ఎండుతూ వానకు తడుస్తూ విద్యార్థులు చదువులు సాగిస్తున్న ప్రభుత్వ విద్యాలయం ఇది, సరస్వతి నిలయం ఇది. ఏళ్లుగా ప్రభుత్వం నుంచి భవన సదుపాయం లేక ఇక్కడే రేకుల షెడ్ కింద చదువులు సాగించాల్సిన అత్యంత దయనీయమైన దుస్థితి ఇది. ఎక్కడో మారుమూల ఏజెన్సీ పల్లెలో కాదు, మారుమూల ప్రాంతంలో కాదు, ఖమ్మం నగరం నడిబొడ్డున ఇలా ఈ రేకుల షెడ్డు మధ్యన రేకుల షెడ్ కిందనే విద్యార్థులు చదువులు సాగించాల్సిన ఆ దుస్థితి నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు తాటి పట్టాలు, పరదాలు, అదేవిధంగా రేకుల షెడ్డు. ఇవే విద్యార్థులకు ఆధునిక భవనాలు, అత్యాధునిక ఆ సౌకర్యాలతో ఉన్న ఈ సరస్వతి విద్యా నిలయంలో విద్యార్థులు ఓనమాలు నేర్చుతున్నారు. ఉపాధ్యాయులు అందుబాటులో పూర్తి స్థాయిలో ఉన్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. కానీ ఒక్క సదుపాయం కూడా ఇక్కడ లేదంటే నమ్మాలి. ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న ఈ పాఠశాల ఇప్పుడు నిరుపేద విద్యార్థులకు ఒక శాపంగా మారింది. దాదాపు 52 మంది విద్యార్థులు చదువుతున్న వారు ఉంటే ఇంకా దాదాపు 100 మంది విద్యార్థులు ఈ పాఠశాల దుస్థితిని చూసి ఇక్కడ చేరకుండా వెళ్లిపోయిన పరిస్థితిని మనం చూడవచ్చు. ప్రస్తుతం ఒక బ్లాక్ బోర్డు లేదు, కనీసం గోడలు లేవు. పరదాలు ఒకవైపు కట్టన్లు కట్టుకొని ఈ రేకుల షెడ్ కిందే చదువులు సాగించాల్సిన పరిస్థితిని మనం చూడవచ్చు. ప్రస్తుతం కొంతమంది విద్యార్థులతో మాట్లాడదాం. అమ్మా, ఏం పేరు? నీ పేరు ఏంటి? ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. ఏంటి మీకు పట్టాల కింద కూర్చున్నారు? ఉడకపోస్తుందని బయట కూర్చున్నా. ఒకటే గది ఉంది. ఫస్ట్ నుండి ఇక్కడే చదువుతున్నా. ఉడకలు పోతున్నా, వర్షం వస్తుంది, తడుస్తాం. ఒకటే గది ఉంది, మళ్ళీ దాంట్లో ఇరికిట్ అయింది. నీ పేరేం పేరమ్మా? ఆఫ్రిన్. బిల్డింగ్ లేదు, ఏమీ లేదు. 50 మంది పిల్లలు అయితే సార్లు 2, 5 క్లాసులు చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది కదా సార్. ఏం కావాలి మీకు ఇప్పుడు? బిల్డింగ్ అయితే సార్లు 5 మంది వస్తారు. ఇది పిల్లలు చెప్తున్నారు కదా, చూసారు కదా. 1వ తరగతి నుంచి కూడా ఇదే దయనీయమైన దుస్థితిలో ఈ పాఠశాలలో తమ చదువులు సాగుతున్నాయని విద్యార్థులు చెప్తున్నారు. ఉపాధ్యాయులతో కూడా మాట్లాడదాం. సార్, మీరు ఎంతకాలంగా పనిచేస్తున్నారు? ఎందుకు ఈ పాఠశాలకి దుస్థితి ఉంది? సార్, ఇది నేను 2018 నుంచి నేను ఈ పాఠశాలలో జాయిన్ అవ్వడం జరిగింది.
ఈ ఏరియా అత్యంత ఖమ్మంలోనే దయనీయమైనటువంటి పరిస్థితుల్లో గడిపేటువంటి వికలాంగుల కాలనీ, సవరాల కాలనీ, రజబలీ నగర్, రహమత్ నగర్, సాయి నగర్, రమణగట్టులోని కొంత ప్రాంతం సార్. అత్యంత వెనకబడిన ప్రాంతం ఇది. ఇక్కడ బడి పెడితే ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఉజ్వలంగా ఉంటుందన్న ఉద్దేశంతో అప్పటి కార్పొరేటర్ గారి సహాయంతో, డిఈఓ గారి అనుమతితో, ఎంఈఓ గారి పర్మిషన్తో 2016లో ఇక్కడ బడిని షిఫ్ట్ చేయడం జరిగింది. అద్దె వసతులతో, లేమి వసతులతో బడి స్టార్ట్ అయింది. కాబట్టి మేము వసతి సౌకర్యాలు లేని దాంట్లోనే నడుపుతున్నాము. అప్పట్లో 30 మందితో మొదలైన పాఠశాల ఈ రోజున 54 మంది ఉన్నారు సార్. అయితే ఇదే కాదు, ఇక్కడ ఎన్సీఎల్పి బాల కార్మికుల బడి ఉండేది. అక్కడ బాల కార్మికుల బడి నడుస్తుండేది గత సంవత్సరం వరకు. కారణాలు తెలియదు కానీ పోయిన సంవత్సరం నుంచి ఆ బడిని తీసివేయడం జరిగింది. అక్కడ ఒక పిల్లలు సుమారు 50 మంది దాకా ఉంటారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు చేరదామన్నా కానీ చేరే పరిస్థితులు ఇక్కడ లేవు. అందుకని దూరంగా ఉన్న ఎన్ఎస్సి చిన్నబడికి, అంటే ఎన్ఎస్సి ప్రైమరీ స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఆటోలో తీసుకురావాలంటే కనీసం 30 రూపాయలు అవుతుంది. నెలకొచ్చేటప్పటికి 600 ఆర్థిక భారం కాబట్టి వాళ్ళు అక్కడికి పంపించకుండా చదువుకు దూరం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. దాదాపు మొత్తం కూడా ఆ పాఠశాల ఆవరణ అంతా కూడా చాలా దయనీయంగా ఉంది, దీనస్థితిలో ఉంది. ఒక్క గదే ఉంది. ఈ గదిలో కూడా ఆరుబయట విద్యార్థులు కూర్చోవలసిన పరిస్థితి. కనీసం ప్రహారీ గోడ లేక ఆ పరదాలు కప్పుకొని, ఆ పరదాలు చుట్టూ కప్పుకొని తరగతులు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఉంది. గట్టిగా గాలి వీస్తే పుస్తకాలన్నీ చెల్లాచెదురవుతాయి. అదేవిధంగా చినుకు పడితే కూడా పిల్లలంతా పరుగున పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇది పాఠశాల దుస్థితి. 2016లోనే రమణగుట్ట ఏరియాలో ఇది కూడా రేకుల షెడ్డును అద్దెకు తీసుకొని మరి ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. వర్షం కురిసినప్పుడు, ఎండ తీవ్రత పెరిగినప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాలో, విద్యార్థుల్ని ఎక్కడ తరగతులు నిర్వహించాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడ ఉపాధ్యాయులు కూడా తీవ్ర సతమతం అవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో హెచ్ఎం రాంబాబు గారు ఉన్నారు. సార్, గతంలో ఇప్పటికి కూడా అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్నారని చెప్తున్నారు కదా, దీనికి పరిస్థితి ఏంటి? ఉన్నతాధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? అయితే ఈ ప్రాంతంలో కాలనీ ఏర్పాటు చేసే క్రమంలో కొంత పాఠశాల కోసం స్థలం కేటాయించామని చెప్పి కాలనీ వాసులు చెప్పారు. అయితే ఆ ప్రకారం మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా ప్రభుత్వ భూమి ఉన్నట్లయితే మేము బిల్డింగ్ ఇస్తామని చెప్పారు. అయితే ఈ ప్రాంతంలో మేము గతంలో ఎంఈఓ గారి ద్వారా డిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది స్థలం కోసం. డిఓ గారు కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం వల్ల అప్పుడు ఉన్నటువంటి అధికారులు వచ్చి ఇక్కడ స్థలాన్ని సర్వే చేసి ఇస్తామని చెప్పేసి అన్నారు. తర్వాత కాలేదు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత బడిబాట కార్యక్రమంలో మన కలెక్టర్ గారు కూడా వచ్చారు. మా విద్యార్థుల పరిస్థితులు చూశారు, స్ట్రెంత్ చూశారు, మేము ఇక్కడ పడేటటువంటి సౌకర్యాలు ఏమి చూశారు. ఇవన్నీ చూసి మాకు స్థలాన్ని కేటాయిస్తాను వెంటనే సర్వేయర్ గారిని పిలిపించేసి వెంటనే దానికి స్కెచ్ గీసి పంపించమని చెప్పారు. ఆ క్రమంలో వారు వచ్చారు, సర్వేయర్ గారు వచ్చారు, స్కెచ్ గీసి పంపిస్తామని చెప్పారు. మళ్ళీ మధ్యలో ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము. ఎంఆర్ఓ గారు స్థలం ఉంది, కేటాయిస్తామన్నారు. మరి కేటాయించినట్లయితే ఈ ప్రాంతంలో దాదాపుగా 5 కాలనీల పిల్లలు ఇక్కడికి వస్తారు సార్. ఇక్కడ జగజీవన్ రావు కొన్ని అడ్మిషన్స్ మీ దగ్గరకు వచ్చి కూడా మళ్ళీ రిటర్న్ పోయాయి అంటున్నారు కదా, సార్ ఇక్కడ మాకు ఉన్నటువంటిది ఒక గది, ఒక వరండా మాత్రమే ఉంది. ఇక్కడ బాలవేలుగు పాఠశాల ఉన్నది సార్, అది క్లోజ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి కొంతమంది పిల్లలు మనకు వచ్చారు. కానీ ఎక్కువ మంది పిల్లలు రావడం వల్ల మీకు ఇక్కడ ఇబ్బందులు ఉండడం వల్ల కొన్ని పక్కన ఉన్నటువంటి రమణగుట్ట స్కూల్ పంపించడం జరిగింది. ఎందుకంటే అక్కడ 4 టీచర్లు ఉంటారు, గదులు ఉన్నాయి, మాకు కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్పేసి గదులు లేమితోటే వాళ్ళని కొన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. చాలా జిల్లా కలెక్టర్ గారికి, డిఓ గారికి, ఇక్కడ మంత్రి గారు కూడా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వాళ్ళకేం చెప్తారు సార్? మా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకందరికీ కూడా ఒక స్థలం కేటాయించి పక్కా భవనాన్ని కేటాయించినట్టయితే పిల్లలకు ఇక్కడ కొంచెం చెడు అలవాట్లకు కూడా లోను కాకుండా చక్కగా చదువుకుంటారు. మంచి పిల్లలు ఉన్నారు సార్, ఇక్కడ రోజు బడికి వస్తారు, చక్కగా చదువుకుంటారు, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. స్థలాన్ని కేటాయించి పక్కా భవనాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాను సార్. వాస్తవంగా ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రభుత్వ పాఠశాలలో అసలే అడ్మిషన్స్ తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. అడ్మిషన్స్ తగ్గిపోయి ప్రభుత్వ పాఠశాలలు కునారిల్లుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 100 నుంచి 150 మంది విద్యార్థులు ఇక్కడికి అడ్మిషన్ కోసం వచ్చి ఇక్కడ గదులు లేక, తరగతి గదులు లేక, సరైన భవనాలు లేక ఇక్కడి నుంచి మళ్ళీ వెనుదిరిగిపోయి ఇతర పాఠశాలలో చేరిన పరిస్థితి ఉంది. అధికారులు గతంలో ఇక్కడికి వచ్చి ఈ పాఠశాల దయనీయ దుస్థితిని గమనించి పరిశీలించి కొత్త భవనం మంజూరు చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇంకా అడుగులు ముందుకు పడలేదు. దాదాపు 4 ఏళ్లు గడుస్తున్నా కూడా దానికి సంబంధించిన పురోగతి లేకుండా పోయింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ కావచ్చు, అదేవిధంగా విద్యాధికారి కూడా, అదేవిధంగా ఇక్కడ ఖమ్మం నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖచ్చితంగా ఈ పాఠశాలపై దృష్టి సారించి ఈ విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రత్యేక భవనాన్ని కూడా నిర్మిస్తేనే ఈ పాఠశాల 10 కాలాల పాటు నిరుపేద విద్యార్థులకు చదువులు సాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ ఖమ్మం.
రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనతో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్లోకి వచ్చిన షేక్ హసీనా మరికొద్ది రోజులు ఇక్కడే ఉంటారని తెలుస్తోంది. భారత్కు వచ్చిన ఆమె ప్రస్తుతం రహస్య ప్రదేశంలో ఉన్నారు. ఢిల్లీలోని తన కుమార్తెను కలిసిన అనంతరం లండన్కు వెళ్లనున్నట్లు సమాచారం. రహస్య ప్రదేశంలో ఉన్న హసీనాను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ కలిశారు. అటు బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఐరాసా అమెరికా తెలిపాయి. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడంతో పాటు వెంటనే ఆమె దేశం విడిచి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం భారత్లో ఉన్న హసీనా మరికొన్ని రోజులు ఇక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో రాజీనామా చెయ్యాలంటూ అక్కడి సైన్యం 45 నిమిషాల సమయాన్ని ఇచ్చింది. దీంతో ప్రజలనుద్దేశించి ప్రసంగించాక రాజీనామా చెయ్యాలి అనుకున్న ఆమె వెంటనే వైదొలిగి భారత్ బాట పట్టారు. గాజియాబాద్లోని హిండన్ విమానాశ్రయానికి C-130J సైనిక విమానంలో చేరుకున్న హసీనా లండన్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే గత రాత్రి ఆమె లండన్కు వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. మరికొద్ది రోజులు ఇక్కడే ఉంటారని సమాచారం. ప్రస్తుతం హసీనా రహస్య ప్రదేశంలో ఉన్నారు. హసీనా వెంట ఆమె సోదరి షేక్ రిహానా ఉన్నారు. ఢిల్లీలో ఉన్న తన కుమార్తె సైమా వాజెద్ను హసీనా కలుసుకునే అవకాశం ఉంది. రహస్య ప్రదేశంలో ఉన్న ఆమెను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ కలిశారు. బంగ్లాదేశ్ విషయంలో భారత్ వైఖరిని ఆమెకు తెలియజేశారు. అటు ప్రధాని నరేంద్ర మోదీతో విదేశాంగ మంత్రి జయశంకర్ సమావేశమై హసీనా గురించి చెప్పారు. ప్రధాని అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పరిస్థితిని సమీక్షించింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ జయశంకర్ సమావేశంలో పాల్గొన్నారు. అటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జయశంకర్తో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే హసీనా దేశం వీడినట్లు ఆమె కుమారుడు సాజీబ్ వాజెద్ జాయ్ తెలిపారు. ముందు రోజు నుంచే ఆమె రాజీనామా చేసే యోచనలో ఉన్నారని చెప్పారు. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తన తల్లి ఎన్నో కష్టనష్టాల్ని ఓర్చుకున్నారని సాజీబ్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిణామాలు ఆమెను తీవ్ర నిరాశకు గురిచేశాయని అన్నారు. తిరిగి హసీనా రాజకీయాల్లోకొచ్చే అవకాశం లేదన్నారు. అటు బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఐరాసా అమెరికా తెలిపాయి. బంగ్లాదేశ్లో పరిస్థితుల్ని పరిశీలిస్తున్నట్లు ఐరాసా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చెప్పారు. బంగ్లాదేశ్ ప్రజలు ప్రశాంతంగా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. మరోవైపు అమెరికా కూడా అక్కడి పరిస్థితుల్ని గమనిస్తున్నట్లు ఆ దేశ జాతీయ భద్రతా మండలి తెలిపింది. బంగ్లాలో నెలకొన్న మధ్యంతర ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని కోరింది. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య హక్కుల్ని గౌరవించాలని పిలుపునిచ్చింది. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్లింది. హింసను ఆపడంలో వైఫల్యం చెందిన షేక్ హసీనా ప్రభుత్వం వైదొలిగింది. సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా దేశం విడిచి భారత్కొచ్చారు. సైనికాధిపతి జనరల్ వకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. రాజకీయ పార్టీలతో చర్చల అనంతరం ప్రభుత్వ బాధ్యతల్ని చేపట్టినట్లు జమాన్ ప్రకటించారు. గత 2 రోజుల్లో జరిగిన రిజర్వేషన్ల వ్యతిరేక హింసలో 300 మందికి పైగా మరణించడంతో ఆందోళనలు మరింత ప్రజ్వరిల్లాయి. 1971లో దేశ విముక్తి కోసం పోరాడిన వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇస్తున్న 30% రిజర్వేషన్లపై ఈ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. జీవిత ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ తొలగించాలన్న డిమాండ్లు వినిపిస్తున్న వేళ ఆయా ప్రీమియం వసూలపై కేంద్రం ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఆరోగ్య బీమా ప్రీమియంలపైనే 8,263 కోట్ల రూపాయలు జీఎస్టీ వసూలైనట్లు కేంద్రం లోక్సభకు తెలిపింది. ఈ మేరకు లోక్సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక జవాబిచ్చారు. జీవిత ఆరోగ్య బీమా ప్రీమియంలపై ప్రస్తుతం 18% చొప్పున జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పేదలు, దివ్యాంగుల కోసం ఉద్దేశించిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన, యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, జన ఆరోగ్య బీమా పాలసీ, నిర్భయ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాలను జీఎస్టీ నుంచి మినహాయించినట్లు చౌదరి చెప్పారు. ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని తొలగించాలని ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. వయనాడ్లో ఇటీవలి వరదల ధాటికి ఓ గుహలో చిక్కుకున్న ఆదివాసీ కుటుంబాన్ని సహాయక బృందాలు రక్షించిన వీడియో వెలుగులోకి వచ్చింది. కొండచర్యలు విరిగిపడ్డ అట్టామలాలోని సూచీపరా జలపాత సమీపంలో ఆ కుటుంబం చిక్కుకుంది. మంగళవారం ప్రమాదం జరగగా గురువారం వీరిని సహాయక బృందాలు గుర్తించాయి.
తొలుత ఆకలితో బాధపడుతున్న తల్లి బిడ్డలను గుర్తించి రక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం ఆమె ఇచ్చిన సమాచారంతో ఓ గుహలో చిక్కుకుని పూర్తిగా బలహీనపడ్డ భర్తతో పాటు మరో 3 పిల్లలను అటవీ సిబ్బంది గుర్తించారు. వారికి బిస్కెట్లు, దుప్పటి ఇచ్చి ఊరట కల్పించారు. దుప్పటిని చించి బ్యాగులా చేసి ఒక్కో చిన్నారిని అందులో వేసుకుని సిబ్బంది బయటకు వచ్చారు. ఏమాత్రం ప్రమాదం జరిగినా వారు 100 మీటర్ల లోయలో పడి ఉండేవారు. వీరిని రక్షించేందుకు సిబ్బంది 8 గంటలు శ్రమించారు. అమాయకపు చూపులతో చలికి వణుకుతూ సిబ్బందిని గట్టిగా పట్టుకున్న ఆదివాసీ చిన్నారుల ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. హమాస్ అధినేత ఇస్మాయిల్ హానియేపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ ఏ క్షణమైనా దాడి చేసే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. 24 నుంచి 48 గంటల్లో ఇది జరగవచ్చని అమెరికా, ఇజ్రాయెల్, G7 దేశాలు అంచనా వేస్తున్నాయి. దాడిని ధీటుగా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్, దాని మిత్రదేశం అమెరికా సర్వశక్తులు కూడగడుతున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియాకు అదనపు బలగాలను పంపిన అమెరికా ఇజ్రాయెల్తో కలిసి సైనిక వ్యూహాలు పన్నుతోంది. 2 దేశాల అగ్రశ్రేణి కమాండర్లు సోమవారం టెల్ అవీవ్లో సమావేశమై చర్చలు జరిపారు. అటు తాజా పరిస్థితులపై G7 దేశాల మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ మాట్లాడారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని నేతలను కోరారు. ఇజ్రాయెల్పై ఇరాన్, హెజ్బొల్లా ఏ క్షణంలోనైనా దాడులు చేసే ప్రమాదమున్నట్లు తమకు సమాచారం ఉందని నేతలకు వివరించారు. దాడులు ఖచ్చితంగా ఎప్పుడు ఉండొచ్చనేది మాత్రం తెలియదన్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను వీలైనంత త్వరగా చల్లార్చాల్సిన అవసరం ఉందని బ్లింకెన్ తెలిపారు. మరోవైపు ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్ పొరుగు దేశాలకు దాడి చేసే సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. దాడిపై విస్పష్ట సమాచారం అందితే అవసరమైతే తానే ముందుగా ఇరాన్పై దాడి చేయడానికి ఇజ్రాయెల్ సిద్దమవుతున్నట్లు సమాచారం.